ఓకేనా. అంటే ఎర్ర జెండా నుండి మీరు నీలి జెండాకు మారడానికి గల కారణం ఏంటన్న అసలు? అంటే 1990 తర్వాత ఈ దేశంలో అస్తిత్వ ఉద్యమాలు వచ్చినాయి. అస్తిత్వ ఉద్యమాలు అంటే ఇంతకుముందు చెప్పాను కదా, బాబాసాహెబ్ గురించి మాకు తెలియదు. మేము సమాజం మార్పు కోసం పనిచేసే పార్టీకి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే తెలియదు, పూలే అంటే తెలియదు, మార్క్స్ లెనిన్ మావో అంటే మాత్రమే తెలుసు. ఈ సందర్భంలో మొత్తం విప్లవోద్యమంలో కులం అనే ఒక ఎజెండా రావాలి. అంటే విప్లవ పార్టీ అంటే వర్గ పోరాటం, అంటే దోపిడీ పీడనకు వ్యతిరేకంగా జరిగే పోరాటం. దోపిడీదారులు ఉంటారు, దోపిడీ గురే వాళ్ళు ఉంటారు. కానీ ఇదే ఇండియన్ కాన్సెప్ట్లో చూస్తే, బాబాసాహెబ్ అంబేద్కర్ భాష కనుక చూస్తే, ఇక్కడ కులం దోపిడీ గురేటంతా అనగారిన కులాలు. అనగారిన కులాలు అంటే అంటరాని కులాలు, ఎస్సీ కులాలు, బీసీ కులాలు, వెనుకబడ్డ కులాలు, ఈ ట్రైబల్స్, ఆదివాసీలు, అని ఒక మాటలో చెప్పండి దళిత బహుజనులు అణచివేతకు గురవుతున్నారు. కేవలం వీళ్ళు శారీరక దోపిడీకే గురవట్లేదు, కుల వివక్షకు గురవుతారు, అణచివేతకు గురవుతారు, కులం పేరుతో అవమానాలు పడుతున్నారు. దానికి వ్యతిరేకంగా విప్లవోద్యమంలో పెద్ద ఎత్తున చర్చ వచ్చింది. 1990 దశకంలో నేను పనిచేస్తున్న పార్టీలో డఫోడమ్ అని ఒక పార్టీ ఆనాడు పెట్టింది. డఫోడమ్, దళిత్ మైనార్టీ ఫెడరేషన్ అని చెప్పి. అంటే కులం ఒక రాజకీయ ఎజెండా చేయాలి, కులాన్ని వర్గాన్ని జమిలి పోరాటం చేయాలి అని. దీన్ని మరింత కామ్రేడ్ మారోజు వీరన్న, ఇవాళ మారోజు వీరన్న జయంతి, ముందుగా అన్నకు జోహార్లు. ఆ వీరన్న నాయకత్వంలో మొత్తం జనశక్తి పార్టీలో ఒక కులం చర్చ జరిగింది. కులాన్ని కూడా వర్గ పోరాటంతో సమానంగా దాని పోరాట కార్యాచరణ ఉండాలి. అంబేద్కర్ చెప్తారు కదా, ఈ దేశంలో కులం అంటే కులం వర్గం సపరేట్ ఉండదు దేశంలో, ఇది దడిగట్టుకున్న వర్గమే దడిగట్టుకున్న కులం అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్తాడు. ఆ నేపథ్యంలో ఈ దళిత రాజకీయాల వైపు, బాబాసాహెబ్ ఆలోచనల వైపు రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఓకేనా. అంటే మీ గురించి మాకు తెలిసినంత వరకు అడవిలో అనేక పోరాటాలు చేశారని చెప్పేసి కొంచెం సమాచారం. అడవిలో చాలా తక్కువ. నేను బయట చాలా ఒక 15-16 సంవత్సరాలు నేను సీరియస్గా విద్యార్థి సంఘం కార్యకర్త. కొన్ని దినాలు మాత్రమే పార్టీలో పనిచేశాను. అప్పటి వినయ్ కుమార్ సింగ్ ఎస్పీ ఉండే ఒక ఆయన, అప్పటికే తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం స్టార్ట్ అవుతున్న సందర్భంలో వినయ్ కుమార్ అని ఎస్పీ, అంటే గ్రాహండ్స్కు ఆయన్నే కనుగొనని చెప్తాడు. ఆయన మా పీడిఎస్ జిల్లా కమిటీ ముగ్గురుండే, ఒక శేఖర్ అని ఆయన అమరుడు అయిన పోలీస్ ఎన్కౌంటర్లో, ఒక మిత్రుడు జర్నలిస్ట్గా ఉండే హరి అని, ఇప్పుడు నేను సిద్దిపేట ప్రాంతం, వాళ్ళు మెదక్ ప్రాంతంలో పీడిఎస్ విద్యార్థి సంఘం జిల్లా కమిటీ ఉండే. ఆ జిల్లా కమిటీకి మొత్తం మా తలలకు వేలగట్టాడు అప్పటి ఎస్పీ వినయ్ కుమార్ సింగ్. మేము బయట తిరుగుతున్నాం, ప్రజల్లో ఉన్నాం, నిత్యం ఆ భూంపల్లి, ఆ మిడిదొడ్డి, ఆ సిద్దిపేట, ఆ దుబ్బాకలో, ఆ మెదకులో కనిపిస్తాం. కానీ మేము రహస్య కార్యకర్తలమని మమ్మల్ని పట్టిస్తే, నన్ను పట్టిస్తే 2 లక్షలు, మా హారిని, మా శేఖరన్ను పట్టిస్తే ఇంకో లక్ష అని చెప్పి అప్పటి ఎస్పీ ప్రకటించిండు. అనివార్య పరిస్థితిలో కొన్ని రోజులు రహస్య జీవితానికి వెళ్ళాల్సి వచ్చింది. కానీ సుదీర్ఘకాలం అయితే ఉండలే కానీ కొన్ని రోజుల పాటు ఉండాల్సి వచ్చింది. ఓకే. అంటే డిబిఎఫ్ శంకర్ అంటే జీవిత చరిత్రలోకి వెళ్తే కన్నీళ్ళు ఉంటాయని చెప్పేసి కొన్ని సందర్భాల్లో విన్నాం. అసలు మీకు అట్లా ఇబ్బందిగా అనిపించిన సంఘటన ఏందన్న అప్పుడు? జీవితమే దళితుడు, ఈ దేశంలో దళితుడి జీవితమే కన్నీళ్ళు. దళితుడి, నా పేరు శంకర్ కానీ పేరుకు ఈ దేశంలో ఎవడన్నా ముందుగా శంకర్ గురించి తెలుసుకోవాలంటే శంకర్ కులమేందని తెలుసుకుంటాడు. శంకర్ ఓకే, ఆయన పేరుకు ఆయన కులమేందంటే ఈ దేశంలో మనిషి పేరు ఒక రకం కులం. అట్లా శంకరు కన్నీళ్ళు. పెద్దగా ఆకలి కోసం ఇబ్బంది పడ్డది ఏం లేదు. అంటే మాది చిన్న కూలీ కుటుంబమే. మా నాయన వెట్టి జీతగాడిగా కొమటోళ్ళ దగ్గర, మా నాయన పేరు కోమటిరాజే అంటారు, నేను దళితుడిని వేసి, కానీ మా నాయన పేరు ఊరిలో కోమటిరాజే అంటారు. కొమటోళ్ళ దగ్గర జీతం ఉండి మా నాన్న మమ్మల్ని పెంచిండు. చాలా కష్టపడి మమ్మల్ని తీసుకొచ్చిన హాస్టల్ వేసిండు. అప్పుడు బోర్డింగ్ అంటుండే. హాస్టల్కి వెళ్ళి ఇంటికి దెంకొస్తే రౌతుతోటి మరవడి మళ్ళీ హాస్టల్కి పంపిస్తుండే. ఆనాటి ఎందుకు ఆ చైతన్యం వచ్చిందంటే, ఆనాడు మా ప్రాంతంలో విప్లవోద్యమం సిపి గ్రూప్ పార్టీ ఉండే. ఆ పార్టీ అప్పుడు పిల్లలందరూ చదువుకున్నామని కూడా చెప్తుండే. అంబేద్కర్ యువజన సంఘాలు, చైతన్య యువజన సంఘాలు, ఆదర్శ యువజన సంఘాలు పెడుతుండే. అట్లా మా నాయన కూడా ఆ విప్లవ రాజకీయాలు ఉండడం మూలంగా మేము చదువుకోనికి అవకాశం వచ్చింది. మమ్మల్ని హాస్టల్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కన్నీళ్ళు అంటే తిండి కోసం కన్నీళ్ళు కాదు, కానీ అంటే ఈ సమాజ మార్పు కోసం జరిగిన పోరాటంలో అనేక మంది అమరులు కన్న ముందే, తోటి మిత్రులే పోలీస్ ఎన్కౌంటర్లో బలవుతున్నప్పుడు, పోలీస్ కాల్పుల్లో చనిపోతున్నప్పుడు ఏడ్చుకున్న చాలా సందర్భాలు ఉంది. కంబల్ అని ఒక ఫేమస్ లీడర్ మా ప్రాంతంలో, ఆయన వరంగల్ ఏసీలో పనిచేస్తున్నప్పుడు ఎన్కౌంటర్ చేశారు. ఇట్లా చాలామంది, సునీత అని ఒక అమ్మాయి ఎన్కౌంటర్ చేశారు, బాలనర్సు, శ్రీనివాసు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చందు అని ఒక చిన్న కుర్రోడిని కూడా పోలీసులు పడిగేసామన్నా. అంటే ఏ విప్లవోద్యమ కార్యాచరణలో పనిచేస్తున్నామో, కలిసి పనిచేస్తున్నామో వాళ్ళందరినీ మా కళ్ళ ముందే కాల్చి చంపినప్పుడు కన్నీరు పడాల్సి వచ్చింది. అంటే కుల వివక్ష కూడా ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. మా ఊరు
మా ఊర్లో వేరే కులం లేదు, ఒకటి ఎస్సీ కులం ఉంటుంది, కానీ పక్కన రెడ్డిలు ఉంటారు. వాళ్ళు మా ఊరు మీద వచ్చి ఆధిపత్యం చేస్తుండే. చెప్పేలా గ్రామం సంబంధించిన రెడ్డిలు వచ్చి వాళ్ళే సర్పంచులు అవుతుండే, వాళ్ళే అవుతుండే. మా ఊరు పంచాంగం కూడా ఆ ఊరు పంతులు కేసీఆర్ గురువు అంటారు కదా, ఆయన కూడా చెప్తుండే. ఇప్పుడు ఉన్నాడు, ఇంకా బతికే ఉన్నాడు, మృత్యు శర్మ, ఆయన కూడా మాకు చదువు చెప్పిండు. ఆయన కూడా మా పట్ల కుల వివక్షత పాటిస్తుండే. దానికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నప్పుడు ఏడుపు వస్తుండే, కోపం వస్తుండే. ఇది పెద్ద కన్నీళ్ళు.